జోష్న రెస్టారెంట్ ప్రత్యర్థి అయిన సత్యరాజు తన రెస్టారెంట్ నష్టాల్లో ఉండడంతో దాన్ని అమ్మాలనుకుంటాడు. ఇక ఆ విషయం తెలిసిన కార్తీక్, దీప సత్యరాజుతో మాట్లాడాలని వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తారు. ఇక అదే సమయానికి జోష్న కూడా ఆ రెస్టారెంట్ కొనడానికి వస్తుంది. ఇక వాళ్ళని చూడగానే అసలు ఇక్కడ మీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే సత్యరాజుతో మాట్లాడడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది. కొంపదీసి రెస్టారెంట్ కొనడానికి వచ్చారా ఏంటి అని జోష్న నవ్వుతూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన మేనేజరు ముందుగా వచ్చిన కార్తీకు, దీపని కాకుండా జోష్న రెస్టారెంట్ సీఈఓ జోష్నని లోపలికి వెళ్ళమని చెప్తాడు. ఇక జోష్న అయితే జోష్న రెస్టారెంట్ సీఈఓగా ఇది నీకు దక్కాల్సిన గౌరవం బావా, కానీ నీ పక్కన దీప ఉండడం వల్ల మీరు రెస్టారెంట్ కొనడానికి కాదు కదా, ఏదో పనికొచ్చినట్టుగా అనుకుంటారు అని జోష్న కార్తీకు, దీపని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప బాధపడుతుంటే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కార్తీకు దీపతో చెప్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన జోష్న సత్యరాజ్తో మీరు చెప్పినట్టుగానే సింగిల్ అమౌంట్తో మీ రెస్టారెంట్ కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే మీ తాత కంటే ముక్కుసూటి మనిషిలాగున్నావే, 50 ఏళ్ళు పైబడిన వారిని జాబులోంచి తీసేసావంట, మళ్ళీ వాళ్ళని తీసుకొని సారీ చెప్పావంట అని అంటుంటాడు. ఇక జోష్న అయితే ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయాలు అలాంటి ఫలితాన్నే ఇస్తాయి, అయినా ఎప్పుడు మా రెస్టారెంట్ నెంబర్ 1 కదా, మీరు ఓకే అంటే నేను మీ అమౌంట్ని సింగిల్ పేమెంట్లో ఇస్తాను, మీరు కాదనలేరని నాకు తెలుసు, నాకు ఎక్కువ టైం కూడా లేదు, త్వరగా మీ నిర్ణయాన్ని చెప్పండి అని జోష్న సత్యరాజుని తొందర పెడుతూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే కాదనలేని ఆఫర్ ఇచ్చారు, కానీ బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే వాళ్ళది రెస్టారెంట్ కొనే రేంజ్ కాదులేండి, అయినా మాట్లాడిన తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళిన జోష్న నేను రెస్టారెంట్ని కొనేశాను, మీరిక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళొచ్చు అని కార్తీకు, దీపతో చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మేము సత్యరాజును కలిసి మాట్లాడాలని వచ్చాం, మాట్లాడే వెళ్తాము అని అంటుంటాడు. ఇక జోష్న అయితే నువ్వు నా పక్కనుంటే నువ్వెప్పుడు హీరోవే బావా, కానీ దీప నీ పక్కనుంటే నువ్వు జీరో అవుతావు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మేనేజర్ వచ్చి సత్యరాజు పిలుస్తున్నాడు అని చెప్పడంతో ఇక కార్తీకు, దీప సత్యరాజుతో మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్ను చూడగానే సత్యరాజ్ అయితే నువ్వు శివనారాయణ మనవడివి కార్తీకు కదా, కూర్చో అని చెప్తూ ఉంటాడు. ఇక తను నా భార్య దీప అని తనకి పరిచయం చేస్తూ ఉంటాడు కార్తీక్. ఇక సత్యరాజ్ అయితే నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకో తెలుసా, నా రెస్టారెంటు ఈరోజు దివాళా తీయడానికి కారణం నువ్వే, లండన్లో గొప్పగా చదువుకొని మీ తాత కంపెనీకి సీఈఓ అయ్యావు, మా కంపెనీకి కోలుకోలేని దెబ్బ కొట్టావు, కంపెనీ నుంచి నిన్ను తీసేశారని తెలియగానే నేను చాలా సంతోషించాను, నువ్వు జోష్న రెస్టారెంట్కు క్రియేట్ చేసిన మార్కెట్టు నన్ను పైకి ఎదగనివ్వలేదు, నువ్వు ఆ కంపెనీకి బలం, మీ మరదల్ని పెళ్లి చేసుకోలేదని నిన్ను ఆ కంపెనీ నుంచి తీసేశారని విన్నాను, నిజమేనా అని అంటుంటాడు. ఇక ఆ మాటతో కార్తీకు, దీప ఏం సమాధానం చెప్పకుండా అలాగే సత్యరాజ్ వంక చూస్తూ ఉంటారు. ఇక సత్యరాజు కార్తీకు టాలెంట్ తెలిసి తన రెస్టారెంట్ని కార్తీక్కి అప్పగిస్తాడా లేక జోష్నకి అమ్మేస్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.